ఇతని యొక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్టిల్ బ్యాచిలర్ అండి ఇతను. ఎస్, మీరు విన్నది నిజమే, తను బ్యాచిలర్. మరి అతను ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, మరి అతని ద్వారానే తెలుసుకుందాము. ఇతని పేరు వచ్చేసి శేషగిరిరావు గారు ఆర్, అంతే కదండి? నమస్తే సార్. సార్ మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఓకే, అండ్ తొందరగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఇంకా మేలుకుంటారని నేను ఆశిస్తున్నాను. సరే, ముఖ్యంగా సార్ నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ చెప్పండి. మీరు బ్యాచిలర్ అన్నారు. అవునండి. రైట్. మీ సొంతూరు ఎక్కడ? విజయవాడలో పుట్టాను నేను. విజయవాడలో పుట్టారు? అవునండి. మా నాన్నగారు మల్లవరం, ఆలవెల్లి మల్లవరం. నాన్నగారు? అమ్మగారు విజయవాడేనండి. అమ్మగారి పేరు సరస్వతి గారండి. ఓకే. మీరు ఎంతమంది అండి పిల్లలు? అందరూ పోయారండి, 11 మంది పుట్టారు. అమ్మకి పుట్టారు, వాళ్ళంతా పోయారు. ఆ తర్వాత చెల్లు పోయింది, 3 ఏళ్ళ చెల్లు. నేను ఈ అన్నగారే ఉంది. అన్నగారు మీరే ఉంటున్నారు? ఇద్దరే ఉన్నవాళ్ళు. అదండి. ఇప్పటికి అన్నయ్య గారికి 81 సంవత్సరం అన్నగారు ఉన్నారు. మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదండి? అది నేను అడిగే సాంప్రదాయం మనకు లేదండి. నేను స్థిరపడలేదు. అమ్మగారు చేయాలని అనుకున్నారు పోయేదాకా. 79 ఏట పోయారు. 4 నెలల్లో జబ్బు చేసి ఇంట్లోనే పోయారు. మందు లేదు, ఆహారం కూడా తీసుకోకుండా 4 నెలల్లో వెళ్ళిపోయారు. అంతేనండి. మీరు అప్పట్లో ఏ చదువుకున్నారు? మీరు బిఏ పాస్ అయ్యానండి, పిఆర్ కాలేజీ. బిఏ పాస్ అయ్యారు? పిఆర్ కాలేజీ. ఎన్సీసీ క్యాడెట్ అండి నేను. ఎన్సీసీ క్యాడెట్ కూడా? 2 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాను, ఆర్మీ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. సో అమ్మగారు ఆస్తులు ఉంటే వాటిని మీరు చూసుకుంటున్నారని చెప్పారు. అంతేనండి, ఉద్యోగం లేదు నాకు. ఓకే. ఇల్లు ఉందో డెవలప్ చేస్తానండి, కాకినాడ ఇల్లు. అమ్మగారు నాకు రైలు డబ్బు రావాలి, 10 లక్షలు ఉందండి రావాలి నాకు. 22,000 కట్టానండి. నాకు డ్రా చేస్తాను, అది వచ్చాక నాకు ఇస్తారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలండి, ఓల్డ్ హౌస్. సార్ ఇంకొకటి, ఇక్కడికి మీరు ఎన్నేళ్ళండి వచ్చి? 2.5 సంవత్సరం దాటిందండి. 2.5 సంవత్సరం దాటింది. మా అన్నగారు వాళ్ళు పెట్టారండి, పెద్దవాళ్ళు పెట్టారు. అన్న వాళ్ళే తీసుకొచ్చారు? అన్నగారు పెట్టారండి. ఓకే. అన్నగారికి కూడా పిల్లలు కూడా ఉన్నారు? అన్నగారు అయ్యో మన పిల్లలు అన్ని పెళ్ళి అయిపోయి 45 ఏళ్ళు కూతురు ఉంది కాకినాడలో. వారిని వెళ్ళి వచ్చారు, అమెరికాలో వెళ్ళి వచ్చారు. ఆయన కూతుళ్ళు వెల్ సెటిల్డ్ అండి. ఆయన బాగా డబ్బు ఉంది, వెల్ సెటిల్డ్ అండి. సో మీరు ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు జాబ్ చేయలేదు, మీకు ఇన్కమ్ ఫెసిలిటీస్ లేదని. మరి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు ఎవరు రెస్పాన్స్? అమ్మగారి డబ్బు అన్నయ్య గారి దగ్గర ఆయన వాడతారు, దీనికి హోటల్కి కాకినాడలో వాడతారు. వ్యవహారాలు డబ్బు కావాలి కదండి. అవును, లక్షలు కావాలి ఇప్పుడు వ్యవహారం నాకు కోర్టుకి. మెడిసిన్స్కి కూడా మీకు ఇస్తుంటారా? అవన్నీ అన్నగారు చూసుకుంటారు, నాకు ఏం చెప్పరండి. ఆయన ఫోన్లో మాట్లాడుకుంటారు, పెద్దవాళ్ళతో డీలింగ్ చేస్తారు. మీరు వచ్చి కలుస్తుంటారా ఎప్పుడన్నా ఇక్కడ? లేదండి, దగ్గర బంధువులు అందరూ వచ్చి చూసి వెళ్తుంటారు కదా, నాకు ఆయన పంపిస్తూ ఉంటారు. ఒక అవసరం అయితే అప్పుడప్పుడు వస్తారు ఇక్కడికి వచ్చి. ఆయన రారండి అని లేదండి. ఇక్కడ మీకు భోజన వస్తువులు కానీ బాగా చాలా సంతోషం, మర్చిపోలేను ఆదరణ. అదేంటి, అది మర్చిపోలేను. బాగా చూస్తున్నారు, అందువల్ల ఆరోగ్యం వస్తుంది నాకు. అంటే మీకు ఇంతకుముందు ఏమైనా ఆరోగ్య ఇబ్బంది ఉండేదా? బాగా ఎక్కువైపోయిందండి, ఒక్కడే అయిపోయాను కదండి. ఇక్కడ 33 ఏళ్ళు అయింది అమ్మగారు పోయి. ఇప్పటికీ అక్కడే ఒక్కడనే ఉండేవాడిని, వండు తినేవాడిని ఆరోగ్యంగా. బజవాడలో డబ్బు రావాలంటే ఎదురు పెట్టడం, వ్యవహారాలు పెండింగ్లో పడిపోవడం, అది డబ్బు ఇబ్బందుల్లో నేను బాగా చిక్కిపోయానండి. నన్ను చూసుకునేవాళ్ళు లేక బాధపడ్డాను. అదండి. ఇల్లు ఉందనుకోండి, దాన్ని డబ్బు పెట్టాలి, 2 లక్షలు పెడితే నా ఇల్లు బాగుంటుంది. అందుకు ఉండడానికి వీళ్ళ కూడా నన్ను ఇక్కడ పెట్టేశారు. ఇల్లు పాడైపోయింది. ఇల్లు పాడైపోయిందా? అదేనండి, దాన్ని పెడతానండి, ఇల్లు ఉందండి. మీ అన్నగారి మనవాళ్ళు కానీ కొడుకులు కానీ ఎప్పుడైనా వచ్చారు? అప్పుడు వస్తారు, రారన్నా లేదండి, వస్తారు. ఆదరణ ఉందండి, పర్వాలేదు. ఇక్కడ ఈ వాతావరణంలో వీళ్ళు ఎలా ఉన్నారు మీకు? అయ్యో, పాటు ఉన్న వాళ్ళు బంధువుల కంటే మించి ఉన్నారండి. అంత ఆదరణగా ఉంది నాకు. స్నేహితులు బంధువులు కూడా ఒక తీరుగా ఉన్నారు నాకు ఇక్కడ. ఎన్ని అవుతుందండి ఇక్కడ? 2.5 సంవత్సరం దాటింది. 2.5 సంవత్సరం దాటింది. ఇక్కడ బాగుంది కదా, ఉండమని మా అన్నయ్య గారు కథలు నోట్లేదు. అవునా? అదండి, బాగుంటున్నారు మీరు అయితే ఇక్కడ. వ్యవహారాలు అయిపోతాయి కదండి, లాయర్లు ఉన్నారు నాకు పెద్దవాళ్ళు, వ్యవహారాల కోసం వెళ్ళాలి తప్పకుండా. అదండి, అదే కొంచెం టైం పడుతుందండి. ఖచ్చితంగా అండి, మీరు అనుకునేటివన్నీ మీకు ఏదైతే పొందాలనుకుంటున్నారో గ్యారెంటీగా. వెల్ విషర్స్ మీరు చెబుతున్నారు, అయ్యో జరిగి తీరాలండి, అదే మీరు పెద్దలండి. సో దైవ సహాయం, ఈ సహాయం ఇక్కడ వస్తున్నాను. ఇక్కడ ఈ ఊరిని కూడా నాకు ఎప్పుడు రాలేదండి లైఫ్లో. ఇది రావడం, హైదరాబాద్ రావడం, చూడడం ఇదే ప్రథమం నాకు. మా అన్నగారు ఈ ఊళ్ళో ఉన్నా కూడా నేను రాలేదు ఎప్పుడు. లేదండి, ఇక్కడ ఉన్నారు అన్నయ్య. అత్తారు నారాయణగూడలో ఉండేవారు, మా అన్నకి అత్తగారు.
నేను ఇప్పుడు రాలేదండి. మీరు ఆయన ఎప్పుడు రాలేదు. మా అన్నయ్య గారు ప్రేమ పెళ్ళి అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. మా అమ్మగారు పెద్దవారు కదలలేరు. మీరు ఇక్కడికి వచ్చాక మధ్యలో ఎప్పుడన్నా వెళ్ళొచ్చారా మీ అన్నయ్య గారి ఇంటికి కానీ, లేదండి, లేదంటే ఏదైనా లేదండి, వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నానండి. ఇక్కడే ఉన్నారు? 2.5 సంవత్సరంగా ఇక్కడ. ఏమైనా కార్యక్రమాలు ఏదైనా శుభకార్యాలు లేదండి, జరిగినప్పుడు? ఇక్కడ లేదు, ఇక్కడికే ఉంటున్నాను. అడిగి వీళ్ళు ఆరోగ్యంగా చూసుకుంటాను. ఆ. అదే అండి. అయితే బాగుంటుందండి ఇక్కడ? చాలా సంతోషం అండి. ఈ ఆదాన్ని లైఫ్లో మర్చిపోలేనండి. అంత బాగా చూస్తున్నారు ఆయన. ఖచ్చితంగా అండి. మిగతా వాళ్ళు నేను చూస్తూనే ఉన్నా కదా, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగానే ఉన్నారు. అసలు ఆ, ఏదైతే ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారో ఇంత ఆదరణ నాకు దొరకదండి ఎక్కడ. ఆ, అదే లగ్జరీ లైఫ్ ఇదంతా. అయితే కాపాడుతున్నారు నన్ను, నా జీవితాన్ని కూడా.